ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ర్యాపో 23 సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇటీవల పాండిచ్చేరిలో భారీ సెటప్ లో 9 రోజుల పాటు షూటింగ్ జరిగింది. అయితే వర్షాల కారణంగా షెడ్యూల్ కు కాస్త బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ గట్టిగా శ్రమిస్తోంది. సినిమాలోని నెగటివ్ రోల్ కోసం మేకర్స్ ముందుగా మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఈ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత కోలీవుడ్ పాపులర్ విలన్ ఎస్జే సూర్యను అప్రోచ్ అయ్యారు. అయితే ఆయన ఈ పాత్ర కోసం దాదాపు 7 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ రేంజ్ రెమ్యునరేషన్ బడ్జెట్ పరిమితులకు మించడంతో మేకర్స్ ప్రత్యామ్నాయం వైపు చూశారు. చివరకు ఈ పవర్ఫుల్ యాంటగోనిస్ట్ రోల్ కోసం బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ముఖ్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. జెనీలియా భర్త అయిన రితీష్ రామ్ పోతినేనికి మంచి ఆత్మీయుడు, స్నేహితుడు కూడా. ఈ క్యారెక్టర్ కి రితీష్ అయితే కొత్తదనంతో పాటు పాన్ ఇండియా అపీల్ వస్తుందని భావించి మేకర్స్ ఆయన వైపు మొగ్గు చూపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు శామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. మరి రామ్ దర్శకుడిగా, హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.